నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. కాంగ్రెస్ సీనియర్ నేత, కూకట్పల్లి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ బండి రమేష్ గారు ఈ రోజు మనతో ఉన్నారు. ఆయన రాజకీయ అరంగేట్రం నుంచి ప్రస్తుతం కూకట్పల్లిలో కాంగ్రెస్ పరిస్థితి గురించి, అదే విధంగా కాంగ్రెస్ లో ఆయన సంతృప్తిగా ఉన్నారా లేదా బండి రమేష్ గారి మాటల్లోనే విందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. బాగున్నారా? బాగున్నామ్మా, మీరు బాగున్నారా? ఎస్ సార్. సో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిగా ఉన్న మీరు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు? యాక్చువల్గా నేను 78లో హైదరాబాదు చదువుకోవటం కోసం వచ్చాను. 78 నుంచి 45 ఇయర్స్ 46 ఇయర్స్ నా హైదరాబాద్తో నాకున్న అనుబంధం. సో ఈ హైదరాబాదు మహానగరం నాకు అన్నీ ఇచ్చింది. అన్నీ ఇచ్చిన హైదరాబాద్కి నేను ఏదో ఒకటి చేయాలి. అంటే ఇదే సినిమా డైలాగ్ కాదు, మనస్ఫూర్తిగా నేను చెప్పే డైలాగు. ఇక్కడే చదువుకున్నా, ఇక్కడే ఉద్యోగం చేశా, ఇక్కడే బిజినెస్ చేశా, సంపాదించుకున్నాం. అమ్మ ఇచ్చిన 4 ఎకరాల పొలం చేత్తో పుచ్చుకుని హైదరాబాద్ వచ్చి ఇవాళ బ్రహ్మాండంగా భగవంతుడి దయ వల్ల ఈ హైదరాబాద్కి ఏదన్నా మనం చేయాలంటే ఏం చేయగలుగుతాం? సరే, నేను అపార్ట్మెంట్లు కడుతున్నా, హైదరాబాదు నిర్మాణంలో నాది కూడా ఎంతో కొంత పాత్ర ఉంది. అది మేబీ నెగ్లిజిబుల్. బట్ తిరిగి ఇవ్వాలంటే రాజకీయం ద్వారా కనుక మనం అడుగులు వేయగలిగితే, మనం ఏదన్నా సేవ చేయాలన్నా దానికి ఒక సార్థకత, దానికి చేయటానికి మెండుగా అవకాశాలున్న ఇదేదన్నా ఉందంటే అది రాజకీయం. అందుకోసం నేను రాజకీయాన్ని ఎంచుకోవడం జరిగింది. అండ్ ఇట్ ఈస్ మై ఫ్యాషన్. సో నేను రాజకీయం అరంగేట్రం చేద్దాం అనుకున్నప్పుడు ఏ పార్టీలోకి వెళ్ళాలని ఆలోచన చేస్తుంటే అప్పుడు చిరంజీవి గారు కొత్తగా పార్టీ అనౌన్స్ చేయబోతున్నారు. సో అన్ని అప్పుడు తెలుగుదేశం ఉంది, కాంగ్రెస్ ఉంది, బీజేపీ అప్పుడప్పుడు ఏదవుతుంది, కానీ బీజేపీ పెద్దగా లేదు మన తెలంగాణలో. కానీ చిరంజీవి గారు కొత్తగా వస్తున్నారు. సో వారితో మనం చేయగలిపితే కొత్త తరంగా రావచ్చు అనే ఒక ఆలోచన చేసి నేను అప్పుడు చిరంజీవి గారితో మాట్లాడి పిఆర్పి పెట్టినప్పుడు 2008 సంవత్సరంలో నేను యాక్టివ్ పాలిటిక్స్లోకి రావడం జరిగింది. అట్లా రాజకీయ అరంగేట్రం. తర్వాత ఏమైందంటే చిరంజీవి గారు కానీ, అల్లు అరవింద్ గారు కానీ నా యొక్క ఆ యాక్టివ్నెస్, ఉన్న పరిస్థితులన్నీ చేసుకుని వారు ఆ రోజు నాకు సీట్ ఇచ్చారు. శ్రీలింగంపల్లి నుంచి నేను 2009లోనే ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశాను. ఎట్లయితే నేను ఒక 6 నెలల్లో రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యి ఎంటే సీట్ తెచ్చుకుని ఆ రోజు శ్రీలింగంపల్లి లాంటి ఒక ఈ కాన్స్టిట్యున్సీ నుంచి కంటెస్ట్ చేయటం అనేది ఆ రోజు గొప్ప. అయితే ప్రజారాజ్యం, టీడీపీ, బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్. సో ఇక మిగిలింది బీజేపీ. ఎందుకని రాజకీయంగా ఇమ్మడలేకపోయారా అని కాదమ్మా, అది ఏమైందంటే పరిస్థితులు. పిఆర్పి ఏమైందంటే అది వాళ్ళు అప్పుడు ఆ రోజు కాంగ్రెస్తో మెర్జ్ అవుతున్న తరుణంలో మేము ఇమ్మడలేక టీడీపీలోకి వచ్చాం. ఏది అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆహ్వానం మేరకు. ఎందుకంటే నాకు చాలా ఆ రోజు 35,000 ఓటు దగ్గర వచ్చింది శ్రీలింగంపల్లిలో పిఆర్పికి. అది అంటే నా వర్క్, నా స్టైల్ ఆఫ్ ఇది చూసి, అప్రోచ్ చూసి చంద్రబాబు నాయుడు గారు నన్ను ఆ రోజు పిలవటం జరిగింది. పిలిచి నేను టీడీపీలో వెంటనే నాకు ఆ రోజు స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా నన్ను టీడీపీ పార్టీలో అప్పుడు 23 జిల్లాలు సమైక్య ఆంధ్రలో నన్ను చంద్రబాబు నాయుడు గారు స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా అపాయింట్ చేశారు స్టేట్ కమిటీలో. బై నేచర్ టీడీపీ ఎప్పుడైతే మనకి ఇది వచ్చిందో, రాష్ట్రాలు విడిపోయాయో, టీడీపీ అనేది ఒక ప్రాంతానికి పరిమితం అయిపోయింది. ఆంధ్ర సీఎంగా నిలిపోవటం, ఇక్కడ టీడీపీ ఒక రకంగా అనాథ అయిపోయింది. అంటే టీడీపీని పట్టించుకునే వాళ్ళు కూడా లేని పరిస్థితి. టీడీపీ అంటే చంద్రబాబు నాయుడు అంటే టీడీపీ. అటువంటి టీడీపీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ఆంధ్రాకి వెళ్ళిపోయి అక్కడ ముఖ్యమంత్రి అయ్యారో ఇక్కడ టీడీపీ అనాథ అయిపోయింది. సో ఏం చేయాలి ఆ పరిస్థితుల్లో? తప్పని పరిస్థితుల్లో మేము కేసీఆర్ గారి ఆహ్వానం మేరకు టీఆర్ఎస్లోకి వెళ్ళటం జరిగింది. టీఆర్ఎస్లోకి వెళ్ళేటప్పుడు నేను కేసీఆర్ గారిని క్లియర్గా నా ఇంట్రెస్ట్, నా అంబిషన్, నేనేం చేయాలనుకుంటున్నా, ఇవన్నీ కూడా నేను వారితో డీప్గా డిస్కస్ చేసి నేను వెళ్ళటం జరిగింది. బట్ వాళ్ళు 2 టర్మ్స్ నాకు సీట్ ఇవ్వలేకపోయారు. ఓకే. సో అక్కడ మీరు అసంతృప్తితో కాంగ్రెస్లోకి వెళ్ళారు? డెఫినెట్గా. నేను మళ్ళీ టీఆర్ఎస్లోకి వెళ్ళంగానే నాకు స్టేట్ జనరల్ సెక్రటరీ ఇచ్చారు. ఓకే. తెలంగాణ రాష్ట్రంలో నేను టీఆర్ఎస్ పార్టీలో 7 సంవత్సరాలు స్టేట్ జనరల్. మీ రాజకీయ భవిష్యత్తు మీద ఏమైనా ఎఫెక్ట్ పడుతుందని మీకు అనిపించలేదు? అలా ఊరికే పార్టీలు చేంజ్ అవ్వడం? అది కూడా చెప్తాను ఎందుకు అలా అంటే ఇప్పుడు టీడీపీలో నుంచి టీఆర్ఎస్ రోకి రావడానికి ఏమో స్టేట్ విడిపోవటం, ఇక్కడ ఉన్న పరిస్థితులు తప్పని పరిస్థితులు వచ్చాం. అంతేగాని నేను కావాలని పార్టీ మారలే. వాస్తవంగా టీడీపీ ఇక్కడ గట్టిగా ఉండుంటే డెఫినెట్గా మేము టీడీపీతో ఉండేవాళ్ళం. ఎప్పుడైతే టీడీపీ లేదు, టీడీపీ ఆంధ్ర ప్రాంతానికి పరిమితం అయిందో, కాన్పర్ట్ స్టేజ్లో మేము
నెక్స్ట్ అండ్ ఎలాగో టిఆర్ఎస్ అనేది ఒక ఉద్యమం నుంచి ఆవిర్భవించినటువంటి పార్టీ. వారి ఆహ్వానం. ఓకే. ఇక్కడ కూడా సెటిలర్స్ వాళ్ళ అవసరాలు మ్మ్. మంచి చెడు వారు కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ ఆ రోజు మమ్మల్ని పిలిచి మరి సో పార్టీలోకి తీసుకోవటం ఎమ్మటే నన్ను స్టేట్ జనరల్ సెక్రటరీని చేశారు. నాట్ ఏ జోక్. అప్పుడు కేసీఆర్ గారితో స్టేట్ ప్రెసిడెంట్ ఉంటే వారి తర్వాత మరి టికెట్ ఇవ్వలేదని కాంగ్రెస్ లోకి వెళ్ళిపోయారు అంటే కదా. నేను 2 times వెయిట్ చేశాను. ఓకే. 2018లో ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. 2023లో ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. 2 సార్లు మిస్ అయ్యాం. రీజన్స్ ఏమైనా ఉండొచ్చు. అంటే వాళ్ళకి ఏమైపోయింది, సిట్టింగ్ ఎమ్మెల్యేలు సిట్టింగ్ల పాత్ర ఉండటం మూలంగా వాళ్ళు నన్ను అకామిడేట్ చేయలేకపోయారు. ఆ పరిస్థితుల్లో నేను ఏదైతే సేవ చేయాలనుకుని రాజకీయ రంగాన్ని ఎంచుకుని ముందుకు వచ్చానో అది నేను అనుకున్నది నాకు ఫుల్ అచీవ్మెంట్, నేను అచీవ్ కాలేకపోతున్నా. సో ఆల్టర్నేటివ్ ఏంటంటే నాకు తప్పల కాంగ్రెస్. అయితే మీ ఇల్లు వచ్చేసి జూబ్లీ హిల్స్. అవునమ్మా. అండ్ మీకు పట్టుందేమో లింగంపల్లి. అవును. కానీ మీరు పోటీ మాత్రం కూకట్పల్లి అది నుంచి కూడా చేశారు. కాంట్రిబట్ స్టేజ్. నేను రేవంత్ రెడ్డి గారిని చాలా రిక్వెస్ట్ చేశాను. అక్కడ ఉన్న పరిస్థితులు, నాకు శేర్లింగంపల్లి నియోజకవర్గంతో ఉన్న అనుబంధం, ఎందుకంటే అంతకుముందే నేను అక్కడ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయటం, అక్కడున్న నాకు పరిచయాలు, నా బిజినెస్ మొత్తం అంతా నాకు శేర్లింగంపల్లితో ముడిపడి ఉంది. కానీ వారు ఏంటంటే వారి ఆలోచన విధానం అది బీసీకి ఇస్తే బాగుంటుంది అనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం. ఎందుకంటే ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి ఒక 2 బీసీలను ఇచ్చేయాలనేది కాంగ్రెస్ విధిగా పెట్టుకోవటం వలన అప్పుడు ఆ శేర్లింగంపల్లిని వారు బీసీ కోటాలో. అండ్ తుమ్మల గారి రికమెండేషన్ తో మీకు టికెట్ వచ్చిందంట. అదేం లేదమ్మా, అట్లనేం లేదు. ఎందుకంటే లేదా కమ్మ సామాజిక వర్గం సామాజిక వర్గం నో డౌట్, అందుట్లో సామాజిక వర్గం ప్లస్ నాకున్న అనుభవం, నాకు రేవంత్ గారికి ఉన్న అనుభవం కూడా, అంటే వారికి నాకున్న అనుబంధం కూడా ఉపయోగపడింది. ఎలాగంటే రేవంత్ గారు నేను తెలంగాణ రాష్ట్రం విడిపోయినాక టీడీపీలో నేను మళ్ళీ స్టేట్కి ఆర్గనైజ్ సెక్రటరీగా ఉన్నా, వారు వైస్ ప్రెసిడెంట్గా వచ్చారు టీడీపీ కమిటీలో. తర్వాత వారు కాంగ్రెస్లోకి వెళ్ళారు, నేను టీఆర్ఎస్లోకి వచ్చాం. సో ఇప్పుడు ప్రెసెంట్ కాంగ్రెస్ పార్టీలో మీరు సంతృప్తిగానే చాలా ఉన్నారా? హ్యాపీగా ఉన్నానమ్మా. ఎందుకంటే నాకు రేవంత్ గారితో చాలా దగ్గర అనుబంధం ఉంది. వేమ నరేంద్ర గారు కానీ, నాకు రెస్ట్ ఆఫ్ కాంగ్రెస్ లీడర్స్తో పెద్దగా ఇది లేకపోయినా మెయిన్ రేవంత్ రెడ్డి గారు, వేమ నరేంద్ర గారు నాకు బాగా కావాల్సిన, నన్ను బాగా దగ్గర తీసుకున్న వ్యక్తులు. ఇవాళ్ళు కూడా నా కాన్స్టిట్యున్సీ గురించి నేను ఎప్పుడు వారి దగ్గరికి వెళ్ళినా ఏ పని ఉన్నా పార్టీ పరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఏ విషయంలో కూడా వాళ్ళు నాకు చాలా కోఆపరేట్ చేస్తున్నారు. యాజ్ ఆన్ టుడే ఐఎమ్ వెరీ కంఫర్ట్ విత్ కాంగ్రెస్ పార్టీ అండ్ రేవంత్ రెడ్డి గారు. అండ్ మీ నియోజకవర్గంలో మీకు అందరితోనూ సఖ్యత ఉందా అండి? ఎందుకంటే కొన్ని సామాజిక వర్గాలని దగ్గర తీసి రెడ్లను దూరం పెడుతున్నారు అనేటువంటిది వినబడుతోంది, నిజమేనా? అటువంటిది ఏం లేదమ్మా. ఎందుకనంటే ఇప్పుడు లీడర్గా ఎమర్జీ కావాలంటే అందరినీ కలుపుకుపోగలిగినప్పుడే లీడర్గా ఎమర్జీ అవుతాం. అంతేగాని ఏదో ఒక సామాజిక వర్గాన్ని దూరంగా పెట్టి ఒకరిని దగ్గర తీసుకోవాలని ఆలోచన చేసినప్పుడు మనం లీడర్గా నేను ఎలా ఎమర్జీ అవుతాను? అందులో నాకు అక్కడ కొత్త కాన్స్టిట్యున్సీ, నేను అందరినీ కలుపుకుపోగలిగినప్పుడే నాకు అవకాశాలు మెండుగా ఉంటాయి. అందులో నా మనస్తత్వం కూడా అందరినీ కలుపుకెళ్ళే మనస్తత్వమే, కానీ ఏది పోరాడే ఒకరిని దూరం చేసుకోవాలనే ఆలోచన నాకు ఎప్పుడు లేదు, అటువంటిది ఉండదు కూడా. రాజకీయ నాయకుడికే ఉండకూడదు, నాకు అందులో అసలు లేదు. అటువంటిది రాంగ్ ఇదమ్మా. అయితే మీ నియోజకవర్గంలో బాగా మీరు డబ్బు చాలా జాగ్రత్తగా ఖర్చు పెడుతుంటారని, కనీసం ఎవరికి టీ కూడా తాగించరు అనేటువంటి మాటలు వచ్చాయి. ఏం చెప్తారు దీని గురించి? అది రాంగ్ అమ్మా. ఎలాగంటే ఇప్పుడు మేము కష్టపడి పైకి వచ్చాం, మనం అర్థమైందమ్మా. డబ్బు ఊరికే రాదు, నేను జనాన్ని కొట్టుకు తినే మనస్తత్వం నాది కాదు. నా జేబులో నేను కష్టపడి హార్డ్ అండ్ మనీ నేను సంపాదించుకున్నది నేను రాజకీయాల్లో ఖర్చు పెడుతున్నానే కానీ ఎవరి దగ్గర చేజాచో ఎవరి దగ్గర ఇంకో రకంగానో ఇది చేసి నేను పెట్టే మనస్తత్వం నాది కాదు. మీరు అన్నట్టు నేను వేరే అవసరం మేరకు ఖర్చు పెడతాం మాట వాస్తవం. అది ఎంతవరకు మనం ఖర్చు పెట్టే రూపాయి ఎంతవరకు ప్రజలకు దగ్గరగా అవుతుంది, ప్రజలకు చేరువవుతుంది అన్న దగ్గర అది ఎంతైనా ఖర్చు పెడతాను నేను సిద్ధం. అంతేగాని వేస్ట్గా ఇప్పుడు స్కూలు పిల్లలు ఉంటారమ్మా, స్కూల్ ఎడ్యుకేషన్ ఉంటుంది, లేకపోతే ఏ టెంపుల్సో ఏ మ్యారేజెస్సో తప్పకుండా చేస్తాం. అంతేగాని అన్నెసరీగా విచ్చలవిడిగా ఖర్చు పెడతాం అనేది నేను కూడా ఐఎమ్ అగైనిస్ట్ ఫర్ దట్. ఇప్పుడు మన ఎలక్షన్ వచ్చింది, ఎలక్షన్లో అందరిలాగా మనం చేసాం. కానీ ఎలక్షన్ లో మీరు ఎక్కువగా ఖర్చు పెట్టలేదు డబ్బు, అందుకే ఓడిపోయారని అంటూ ఉన్నారు. రాంగ్ కాన్సెప్ట్, అది కూడా రాంగ్ ఆలోచన అమ్మా. ఎందుకంటే పార్టీ ఫండ్ బిల్డర్స్ అసోసియేషన్ ఇచ్చిన డబ్బుతోనే సరిపెట్టారు, మీరు జేబు నుంచి ఒక రూపాయి ఖర్చు పెట్టలేదు అని అంటున్నారు. అసలు పార్టీ ఫండ్ అనేది కానీ ఒక్కడి దగ్గర రూపాయి తీసుకుంటాం అనేది కానీ ఇది పచ్చి అబద్ధం. పార్టీ గురించి పార్టీకి నేను ఏదైనా సేవ చేశానేమో కానీ
పార్టీ నుంచి నేను రూపాయి ఎక్స్పెక్ట్ చేయలే. నెంబర్ 1. ఈవెన్ నా పార్ట్నర్ దగ్గర నుంచి కూడా నేను రూపాయి ఎక్స్పెక్ట్ సో చేయను. బిల్డర్స్ అసోసియేషన్ అనేది అసలు నెవర్ ఓకే. నెవర్. నా ఎలక్షన్ లో నేను ఖర్చు పెట్టిన ప్రతి పైసా నా హార్డ్ అండ్ మనీ అమ్మ. ఇట్ ఇస్ ఫ్యాక్ట్. ప్రతి పైసా నా హార్డ్ అండ్ మనీ. నేను ఒక్క సింగిల్ రూపాయి నేను ఎవరి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయలే, నేను తీసుకోవాలి. నాకు అవసరం కూడా లేదు. నాకు దేవుడు ఇచ్చాడు, చాలా ఉంది, దాన్నే నేను ఖర్చు పెట్టుకున్నా. దాంతోనే నేను ఇప్పుడు కాదమ్మా, నేను ఈవెన్ అప్పుడు ఏది పిఆర్పి నుంచి వరల్డ్ వరకు కూడా రాజకీయంగా నేను ఒక్క రూపాయి నేను సంపాదించుకోవాలా, రాజకీయంగా నేను ఒక చిన్న లబ్ధి పొందలే, రాజకీయంగా నాకు అవసరం లేదు. దేవుడు నాకు ఇచ్చాడు, నేను దాంతో తృప్తిగా ఉన్నాను. దాంతో నా వల్ల అయిన వరకు ప్రజలకు సేవ చేస్తా. సో మీ నియోజకవర్గంలో మీకు ఎవరు కాంపిటీటర్ అనుకుంటున్నారు? అసలు నాకంటూ కాంపిటేటర్ ఎవరు లేరమ్మా వాస్తవం. సో ప్రజారాజ్యం నుంచి మీరు లింగంపల్లి నుంచి పోటీ చేసి కుకట్పల్లికి అసలు ఎందుకు మారాల్సి వచ్చింది? రేవంత్ గారే. ఓకే. రేవంత్ గారి ఆదేశం మీదకి వెళ్ళానమ్మా నేను. వారి మాటని గౌరవించి, కాంగ్రెస్ పార్టీ మాటని గౌరవించి నేను కుకట్పల్లికి వచ్చానమ్మా. ఇవాళ కుకట్పల్లిలో నేను నా వంతు పాత్ర ఎంత చేయాలో అంత చేస్తున్నా కాంగ్రెస్ పార్టీకి. కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ఉన్న ప్రతి కార్యకర్తకి ఏదో రకమైన పార్టీ అవకాశం, పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ. సీఎంతో కూడా మీకు సత్సంబంధం? చాలా సత్సంబంధం. అదే చెప్తున్నారమ్మా, నేను వెళ్ళి ఏదన్నా లెటర్ నేను అడిగితే, ఏదన్నా పని అడిగితే కాదనేది ఎప్పుడు రేవంత్ గారు ఎప్పుడు కాదన్న. రమేష్ ఏదొచ్చినా జెన్యున్గా ఉంటుంది అతని వ్యవహారం. ఏ పైరవీలో అవేవో ఏమి ఉండవు. ఏది చేసినా కాన్స్టిట్యున్సీ లేకపోతే పార్టీ లేకపోతే ప్రభుత్వం ప్రతిష్ట కోసమే నేను పనిచేస్తున్నా, కానీ నా పర్సనల్ అంటూ ఏం లేదమ్మా. ఓకే. సో ఒక చిన్న ఆల్విన్ కంపెనీలో చిన్న ఉద్యోగిగా ఉన్నటువంటి మీరు ఇంత సామ్రాజ్యాన్ని ఎలా స్థాపించగలిగారు? ఇట్స్ మై ఫేట్. ఫ్రాంక్లీ స్పీక్స్, నిజంగా నేను ఆల్విన్లో సూపర్వైజర్గా జాయిన్ అయ్యానమ్మా. ఒక అసిస్టెంట్ ఇంజనీర్గా బయటకు వచ్చాను అందుట్లో నుంచి. నా స్టార్టింగ్ అయితే 300-400 అపార్ట్మెంట్లు వెంచర్తో స్టార్ట్ అయ్యాను నేను 95-96లో. బిజినెస్ కానీ పాలిటిక్స్ కానీ మనకి ఇష్టంతో చేయాలి, ఇష్టపూర్వకంగా చేయాలి, కష్టపడాలి, కలిసి రావాలి. మీ దృష్టిలో హైడ్రాన్ ఎలా చూస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత జరుగుతున్న పరిణామాలన్నీ చూశారు. సీఎం రేవంత్ రెడ్డిని జనాలు ఎలా తిడుతున్నారో కూడా మీరు చూస్తున్నారు. సో అంటే ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక సంతృప్తి చాలా తక్కువ మందిలో కనిపిస్తుంది. అటువంటిది ఏది లేదమ్మా. ఏదైనా ట్రాన్స్ఫర్మేషన్ ఆ ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వం మారి మళ్ళీ ఇది సెటిల్ అయ్యి కొంత ఇదేపటికి ఇట్ టేక్స్ టైం. అదే జరుగుతుంది తప్పితే రేవంత్ రెడ్డి గారి ఆలోచనలు కానీ, రేవంత్ రెడ్డి గారి యొక్క ఈ ఏదైతే ఫ్యూచర్ ఇది ఉందో చాలా దూరం ఆలోచన చేస్తున్నాడు ఆయన. అయితే రియల్ ఎస్టేట్ పడిపోయింది అనే మాట మీరు సమర్థిస్తారా? లేదమ్మా, అది రాంగ్. ఇది ఏంటంటే ఇవాళ టోటల్గా రెసిషన్ అనేది ఉంది, ఇండియా మొత్తంలో ఉంది, ఒక హైదరాబాద్ మీద లేదు. హైదరాబాద్కి ఇట్స్ న్యాచురల్ గ్రోత్ ఎప్పుడు ఉంటుందమ్మా. ఇప్పుడు రేవంత్ గారు పరిపాలనా పరంగా కానీ ఇటు ప్రభుత్వ పరంగా కానీ ఇప్పుడు మెచ్యూర్డ్ లీడర్ ఆయన. ప్రభుత్వం కొత్తగా వచ్చి ఆ పరిస్థితులన్నీ అవగాహన చేసుకుని, ఆఫీసర్స్ అందరినీ అవగాహన చేసుకుని ఇవాళ ఆయన ఒక ఫుల్ ప్లెడ్జ్డ్ లీడర్గా తయారయ్యారు. హైదరాబాద్కి ఇక్కడి నుంచి గ్రోత్ పరిగెత్తుందమ్మా. ఇంకా డెఫినెట్గా మీరు రేపు మార్చి నుంచి రేపు మన బడ్జెట్ దీని నుంచి బ్రహ్మాండంగా ఉంటుంది హైదరాబాద్. రియల్ ఎస్టేట్ బాగుంటుంది, దాంతోపాటు అన్ని బిజినెస్లు బాగుంటాయి. ఓకే. అయితే కుకట్పల్లి నుంచి మీరు కంటెస్ట్ చేశారు, అన్ఎక్స్పెక్టెడ్ గా ఓడిపోయారు. సో ఆ ఓటమికి గల కారణాలు అవన్నీ కూడా మీరు విశ్లేషించుకుంటే దాని నుంచి ఏమైనా పాఠాలు నేర్చుకున్నారా? ఎలాంటివి? 100% అమ్మా, ఎప్పుడు కూడా నేర్చుకోవాల్సిందే ఎవరైనా కూడా. సో ఇది ఒకటి ఏంటంటే మీరు చూస్తే కనుక సిటీ సరౌండింగ్స్ మొత్తం ఆ రోజు టీఆర్ఎస్కే పట్టం కట్టారు. ఒక్క కుకట్పల్లి అనే కాదు, మీరు సరౌండింగ్స్ మొత్తం మన అవుటర్ రింగ్ రోడ్లో ఉన్న అన్ని కాన్స్టిట్యున్సీలు దగ్గర 1-2 తప్పితే మొత్తం సిటీ మీద ఆ టీఆర్ఎస్ ప్రభావం ఉంది, నో డౌట్ అందుట్లో. సో ప్రెసెంట్ ఉన్న ఎమ్మెల్యే ఎలా పట్టించుకుంటున్నారు? ఆయన పని కూడా మీరే చేస్తున్నట్టు చెయ్యాలి. నేను నా గవర్నమెంట్ మన మందుంది, అవకాశం నాకు ఉంది, నేను చేస్తా. ప్రజల కోసం చేయాలనుకున్నాం, మనం చేస్తున్నాం. మనకు అవకాశం ఓడిపోయినప్పటికీ గవర్నమెంట్ మందుంది, ఇన్ఛార్జిగా నేనున్నా. ముఖ్యమంత్రి గారు కూడా ఇన్ఛార్జికి ఫుల్ పవర్స్ ఇచ్చారు. బండి రమేష్ కాంగ్రెస్ పార్టీలో ఎవరిని జాయిన్ చేయించలేకపోయారు అనే దానికి మీరు ఏం చెప్తారు? ఎందుకు చేసుకోలేదమ్మా, చాలా మందిని చేశాం. ఎందుకని అంత మరి పబ్లిసిటీ చేసుకోలేకపోయారు? నా కాన్స్టిట్యున్సీలు ఇంకా చాలా ఎక్కువ జరిగిందమ్మా. మీరు ఇంకా అదర్ కాన్స్టిట్యున్సీలో చూడండి,
అంటే నేను ఒకళ్ళు మనం వేలెత్తి చూపేది కాదు. నా కాన్స్టిట్యుయెన్సీలో నేను కాంగ్రెస్ నాయకులకి ఎంత హెల్ప్ చేయాలో అంత చేశాను, చేస్తున్నాను. ఎవరైతే పార్టీ మీద ఇంట్రెస్ట్ ఉండి వచ్చిన ప్రతి వాళ్ళని జాయిన్ చేసుకున్నాం. అయితే మాకు ఇంకొక ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉందమ్మా. ఏది కబ్జా కోర్లో, దళాకోర్లో అటువంటి వాళ్ళని ఎంటర్టైన్ చేయొద్దు అనేది మాకు ముందు నుంచి మొన్న కూడా మా ఖర్గే గారు చెప్పారు. పార్టీని నమ్ముకున్న వాళ్ళు, పార్టీని కష్టకాలంలో నిలబడిన వాళ్ళు, వాళ్ళనే మీరు ఇచ్చేయండి తప్పితే వాళ్ళ పర్సనల్ అవసరాల కోసం వచ్చే వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు అనేది మాకు పార్టీలో ఉన్నది. అంతే తప్పితే ఎక్కడైతే కబ్జా కోర్లు వీళ్ళు ఏది టీఆర్ఎస్ పార్టీలో ఉన్న చేసిన తప్పిదాలన్నీ కప్పిపుచ్చుకోవాలని మన దగ్గరకు వస్తానంటే మాత్రం మేము వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. అంతే తప్పితే రియల్గా జెన్యున్గా ఉండి పార్టీకి కావాలనుకునే వాళ్ళు, పార్టీకి సేవ చేద్దామని అనుకునే వాళ్ళు తప్పకుండా తీసుకున్నాము. సో నెక్స్ట్ టైం టికెట్ మీకే వస్తుంది అనుకుంటున్నారా? 100% అమ్మ. నేను ఎందుకంటే నా వంతు నేను నా బిజినెస్లన్నీ కూడా పక్కన పెట్టి నేను పూర్తిగా కుకట్పల్లి ప్రజలతో మమేకం అవడానికి ప్రయత్నం సో చేస్తున్నాను. మళ్ళీ కుకట్పల్లి నుంచే మీరు పోటీ చేస్తారా? డెఫినెట్గా అమ్మ, సో డెఫినెట్గా. ఇప్పుడున్న పరిస్థితులు అన్ని కూడా చూస్తుంటే నెక్స్ట్ టైం టికెట్ ఇస్తే మీరు గెలుస్తా అనే 100%. కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ఎస్, 100%. నాకు లాస్ట్ టైం అసలు నేను ఎవరో చెప్పుకోవడానికి కూడా నాకు టైం చాలలేదు. నేనేంటనేది ప్రజల ముందు ఆవిష్కరణ చేసుకోవడానికి కూడా నాకు టైం సరిపోదు. వెళ్ళామో కాన్స్టిట్యుయెన్సీ అద్దులు తెలుసుకునేప్పటికే ఎలక్షన్ వచ్చేసింది. కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్ ఎప్పుడు వచ్చినా ఐఎమ్ 101% కాన్ఫిడెంట్గా ఉన్నా తప్పకుండా నేను గెలిచి తీరుతా. ఓకే. సో సో అప్పుడు మీరేంటనేది చెప్పుకునే అవకాశం లేదు. ఇప్పుడు ఇంకొన్నేళ్ళు మీకు అవకాశం దొరికింది నెక్స్ట్ అవును. టికెట్ వచ్చే టైం దొరికింది, నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి కూడా అవకాశం దొరికింది. సో ఏమన్నా ప్రణాళికలు ఉన్నాయా? ఎలా జనాల్లోకి వెళ్ళాలనుకుంటున్నారు? 100% అమ్మ. నేను ప్రతిదీ కూడా ప్రణాళికతోటే వెళ్తున్నా. పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని, ప్రభుత్వం కానీ పార్టీ కానీ ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని ప్రజలకు చేరవేయటంలో నేను కానీ నా కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కానీ బ్రహ్మాండంగా పనిచేస్తున్నాం. రేపు రాబోయే స్కీములు, ఇప్పుడు వైట్ రేషన్ కార్డ్స్ కానీ, లేకుంటే ఇప్పుడు రాబోయే ఇందిరమ్మ ఇళ్లలో కానీ, వీటన్నిటినీ ఏ రోజుకి ఆ రోజు ప్రతి డివిజన్లో కూడా మేము రివ్యూ పెట్టుకుంటూ ప్రభుత్వ యంత్రాంగంతో మమేకమై ప్రజల్లోకి తీసుకెళ్ళాం. సో మీకు ఒక్కరే కూతురు, మీ సామ్రాజ్యానికి యువరాణి. సో మీ యువరానికి రాజకీయాలు ఇంట్రెస్ట్ ఉందా? అంటే యాజ్ ఇఫ్ ఇప్పుడు లేదమ్మా. ఎందుకంటే నేను రాజకీయంలోకి వచ్చి ఆమె రాజకీయాల్లోకి వస్తే ఇప్పుడు బిజినెస్ అమ్మ కొంత మేరకే నాకు నా అవసరం. తర్వాత నన్ను నమ్ముకున్న వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. వాళ్ళ కోసం కూడా మనం పని చేయాల్సి ఉంటుంది. కంపెనీ నాది ఉండొచ్చు, కానీ నన్ను నమ్ముకుని నా దగ్గర పనిచేసే ఎంప్లాయీస్ 25 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళని ఎట్లా వదిలేస్తాం? సో ఉన్నదంతా ప్రజాసేవకే. ప్రజాసేవ నేను అంటలేదమ్మా. ఆ సామ్రాజ్యం కూడా నడిస్తేనే వాళ్ళకి. నన్ను నమ్ముకున్న వాళ్ళు ఎంప్లాయీస్ ఉన్నారమ్మా. నేను సంపాదించుకున్నా కానీ నేను వదిలేసి బయటకు వస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? సో వాళ్ళని కాపాడుకోవాలి కదా. ఆ పాత్ర అమ్మాయికి అప్పచెప్పారు. సో కాంగ్రెస్ పార్టీలో భట్టి, పొంగులేటి, ఉత్తమ్, కోమటిరెడ్డి, రేవంత్ రెడ్డి ఇలా కొన్ని వర్గాలు ఉన్నాయి. అందులో మీరే వర్గం? వర్గాలు ఉన్నాయని నేను అనుకోనమ్మా. ఎందుకంటే కాంగ్రెస్ లో బయట చాలా బాగా ప్రొజెక్ట్ అవుతుంది. కాదమ్మా, నేను చెప్తా. కాంగ్రెస్ లో అదేదంటారే ప్రజాస్వామ్యం ఎక్కువ, అంత మట్టుకు ఒప్పుకుంటాం. అంతేగాని దాన్ని ఏదో గ్రూపులుగా ఇవాళ ఉంది మాదంతా రాహుల్ గాంధీ ఒకటే గ్రూప్. ఎవరికైనా రాహుల్ గాంధీ ఈజ్ బాస్. ఖర్గే గారు మా ప్రెసిడెంటే కానీ రాహుల్ గాంధీ గారు మా బాస్. నాకైనా, రేవంత్కైనా, భట్టికైనా, ఇంకోళ్ళకైనా అందరం రాహుల్ గాంధీ గారు ఏది చెప్తే అది తూచా తప్పకుండా పాటిస్తాం. వారు ఇచ్చిన ప్రతి దాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం. రాహుల్ గాంధీ గారిలో మీకు నచ్చే అంశాలు ఏంటి? ఎందుకంటే ఆయన మాట్లాడినంతసేపు చాలా బాగా మాట్లాడతారు. ఎవరిని కలిసినా అన్ని విషయాలు డిస్కస్ చేస్తారు. కానీ అదే పర్సన్ మళ్ళీ నెక్స్ట్ టైం కలిస్తే మర్చిపోతారు, గుర్తుపట్టరు అని అంటున్నారు. అంటే అమ్మా, రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు నిస్వార్థ రాజకీయ నాయకులమ్మ. వాళ్ళు ఒక గ్రామ సర్పంచ్ పదవి కోసం కొట్లాటలు, పంచాయతీలు, డబ్బులు ఖర్చు, ఆ ఖర్చు, ఈ ఖర్చు జరుగుతున్న ఈ తరుణంలో 2 సార్లు వాళ్ళకి ప్రధానమంత్రి పదవి పళ్ళెంలో పెట్టి వాళ్ళ చేతిలోకి వస్తే కూడా వాళ్ళు మేం కాదు దీనికి కరెక్ట్ పర్సన్ మన్మోహన్ సింగ్ గారు అని చెప్పి. కానీ ఆయన్ని నడిపించింది వీళ్ళే కదా. అది కూడా నేను ఏమంటానంటే, నడిపించిందంటే ఇప్పుడు మనం కలిసి ప్రయాణం చేయటం తప్పులేదు కదమ్మా. ప్రజలకు మంచి చేయటంలో మనం సలహా ఇస్తాం, తప్పులేదు కదా. అయినప్పుడు అట్లా నడిపించాలంటే వాళ్ళు ఇప్పుడు సోనియా గాంధీ గారు తీసుకుంటే ఎవరైనా కాదన్నాడా? ప్రైమ్ మినిస్టర్ ఆమె అవుతానంటే ఎవరిని వద్దన్నారా? ఎందుకు అవలా? మన్మోహన్ సింగ్ గారు
ఒక ఐఏఎస్ వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఆయన. ఆయన అప్పటికే దేశానికి ఫైనాన్స్ మినిస్టర్గా చేస్తున్నారు. వారి అనుభవం దేశానికి ఉపయోగపడుతుందని చెప్పి వారిని ప్రధానమంత్రిని చేశారు ఆ రోజు. దేశానికి దశ దిశ చేసింది కాంగ్రెస్ పార్టీ, గాంధీ కుటుంబం అమ్మ. ఇలా దేశం మొత్తం ఇవాళ ఈ స్టేజ్లో డెవలప్ అయి ఉందంటే దానికి మూల కారణం కాంగ్రెస్ పార్టీ నాయకులు. అయితే సీఎం రేవంత్ రెడ్డిని ఒక వర్గం ఇబ్బంది పెడుతోంది అని అంటున్నారు. అది ఏ వర్గం? ఎందుకంటే మీరేమో వర్గాలు లేవంటున్నారు, కానీ 25 మంది ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని దించేయాలనేటువంటిది కంకణం అది కట్టుకున్నారు. ప్రతిపక్షాల ఏంటంటే అమ్మ మైండ్ గేమ్ తప్పితే. అమ్మ నేను ఒకటి అడుగుతా మేము స్ట్రేట్, ఇప్పుడు ఇబ్బంది పెడతారు, బయటికి వెళ్తారు, ఎవరితో కలవాలి, ఏం చేస్తారు మీరు చెప్పండి. మనలో మాట బీజేపీ దగ్గర పోతారా? బీజేపీతో పోతే గవర్నమెంట్ ఫామ్ మీరు అవుతుందా? ఎలా పార్టీలో ఉన్నారు, మీకు కాస్త ఇన్ఫర్మేషన్ ఉంటుంది. 25 మంది ఎమ్మెల్యేలు ఎవరు? అది రాంగ్ అంటున్నా. అది Okay. ప్రతిపక్షాల యొక్క మైండ్ గేమ్ ఆడేతం తప్పితే ఏదో ఒక 25 మంది ఉన్నారమ్మా, 25 మంది పోయి ఇప్పుడు ఏం చేస్తారు మీరు చెప్పండి. పోనీ 25 మంది పోతే వేరే ప్రభుత్వం ఏమైనా ఏర్పడద్దా? లేదు కదా. ఇవన్నీ ఇప్పుడు ఈ సోకాళ్ళు ఎర్రబెల్ దగ్గర లాంటి వాళ్ళు ఆడే మైండ్ గేములు తప్పితే అటువంటి రాజకీయ ఎటువంటి కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి విభేదాలు లేవు. ఏదన్నా ఉంటే కూర్చుని ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు కూర్చొని మాట్లాడుకోవడం తప్పలేదమ్మా. మన 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 కాన్స్టిట్యున్సీకి ఇది చేసుకోవాలి, ఈ రకంగా మనం అభివృద్ధి చెందాలి, కాన్స్టిట్యున్సీ డెవలప్ చేయాలని మాట్లాడుకోవడం తప్పే ఉంది అందులో. అంత మాత్రం దానికి ఏదో రంగు పొలవాలని ఆలోచన చేయటం తప్పు. ఇదంతా ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఇది తప్పితే వేరే ఏం లేదు. సో టీపీసీసీ చీఫ్ చేసినటువంటి బీసీ ముఖ్యమంత్రి ప్రతిపాదన మీద మీ అభిప్రాయం? అందులో భాగంగా బీసీలు ఎక్కువ ఉన్నారు కాబట్టి బీసీ ముఖ్యమంత్రి అవటం కావాలని కోరుకోవడంలో తప్పులేదు. అంతేగాని అది ఇవాళే అవుతుంది అనేది అది కాదు. పిసిసి గారు మాట్లాడింది కూడా రేపు రాబోయే రోజుల్లో బీసీ ముఖ్యమంత్రి అవటానికి అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పి మాట్లాడారే కానీ ఇవాళనేది ఆయన ఎప్పుడు అనలా. అయితే ఇందాక మీరు అన్నారు టికెట్ నెక్స్ట్ టైం మీకు కన్ఫర్మ్ గా వస్తుంది, నో డౌట్ అని. బేసిక్ గా కాంగ్రెస్ పార్టీలో కన్ఫర్మేషన్ అనేది అంత ఈజీగా ఉండదు. మీరు ఏ ధీమాతో కాంగ్రెస్ లో పనిచేస్తారు? అంటేనమ్మా, ఫస్ట్ మనం ఏం చేసినా మనకంటూ ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి. ఏ పని చేసినా కూడా కాన్ఫిడెన్స్ ఉండాలి. నేను ఫుల్ ప్లెడ్జ్డ్గా పూర్తి కాన్ఫిడెన్స్తో పూర్తి నమ్మకంతో నేను ముందుకు వెళ్తున్నా. నా వల్ల అయిన సేవ ప్రజలకు అందుబాటులో ఉండి 24 గంటలు ప్రజల కోసం అందుబాటులో ఉంటున్నా. రాజకీయంగా ఎంత సేవ చేయాలో అంత సేవ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఇంతకు మించి క్వాలిటీస్ ఏం కావాలమ్మా? సో ఇంకొక విషయం ఏంటంటే రీసెంట్ గా కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా కాన్స్టిట్యున్సీలో ఫ్లెక్సీస్ అవి ఏర్పాటు చేశారు. సో అది కూడా కాంగ్రెస్ ఓర్చుకోలేకపోతుందా? ఎందుకంటే ఒక ఫ్లెక్సీ కూడా కనిపించద్దు, కేసీఆర్ ఫ్లెక్సీ కనపడద్దని ఆర్డర్స్ ఇచ్చారంట. ఇంకోటి ఇది నవ్వులాటమ్మా. ఎందుకంటే ఈ ఫ్లెక్సీలు ఉండొద్దు అనేది పర్టికులర్గా బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసిన ప్రతిపాదన తప్పితే అది మాది కాదు. అది వాస్తవంగా ఆ రోజు వాళ్ళు ప్రతిపాదించిన అంత సీరియస్ గా ఎవరైనా పాటించారా? ఎందుకు చేయలేదమ్మా? వాళ్ళైతే ఇప్పుడు కేటీఆరే నేను కూడా అందులో చేస్తున్నా కాబట్టి నాకు తెలిసి ఫ్లెక్సీలు కూడా ఫ్లెక్సీ వేస్తే మరుసటి రోజు తీసేయాలని చెప్పి మున్సిపల్ కమిషనర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఉండే ఆ రోజుల్లో. ఇవాళ అలే కాదమ్మా, ఈవెన్ కాంగ్రెస్ మావి కూడా ఏదైనా బర్త్డేనో డెత్ డేనో ఉంటే ఆ రోజు పెడతారు, మరుసటి రోజు ఉంచుతారు, ఆ మరుసటి రోజు తీసేయటం అది సర్వసాధారణం. నగరానికి ఒక ఇమేజ్ బిల్డప్ చేయాలని ఆలోచన తప్పితే ఈ పిచ్చి పోస్టర్లు వీటి మీద ఈ రాజకీయం ఏంటమ్మా? ఎంతసేపు మనం ప్రజలకు సేవ చేయాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి, ఇది ఆలోచన చేయాలి. కానీ ఫ్లెక్సీలు, ఈ గొడవలు, ఫోటో ఉంది లేదు, మా చించారు, అది కాదమ్మా. ప్రభుత్వమో లేదా పార్టీనో ఒక పని ఏదైనా చేపట్టిందంటే అది రాష్ట్రాభివృద్ధి కోసమా లేదంటే రాజకీయ లబ్ధి కోసం చేస్తుందా? ప్రతి రాజకీయ పార్టీ కూడా ప్రజల విశ్వాసం చూరగొనడం కోసమే పనిచేస్తాయి. అది ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు. ఎవరు చేసినా కూడా ప్రజలకు మంచి జరగాలి, ప్రజలతో విశ్వాసం పొందాలి, ఈ పార్టీ వాళ్ళు బాగా పనిచేస్తున్నారనే తెచ్చుకోవాలనేది ఎవరైనా ఆలోచన చేస్తారు. పక్క ఒక స్వచ్ఛమైన భాషలో చెప్పాలంటే అట్లా ప్రజలకి చేరువవటానికి ప్రభుత్వం దగ్గర ఉన్న నిధులు కానీ ఏదన్నా రెవెన్యూ కానీ ఇన్కమ్ కానీ వాటన్నిటిని సమన్వయం చేసుకుని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి, ప్రజల విశ్వాసం చూరగొనడానికి పార్టీ పనిచేస్తుంది. ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతి కార్యక్రమానికి ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి పార్టీ యంత్రాంగం కానీ, పార్టీ క్యాడర్ కానీ, పార్టీ అభిమానులు కానీ పనిచేస్తాం. సో రాజకీయంగా
గాడ్ ఫాదర్ ఉన్నారు, అది కూడా మీకు తుమ్మల నాగేశ్వరరావు గారు గాడ్ ఫాదర్ అంటే ఏం చెప్తారు? 100%. అంటే ఒకటమ్మ రాజకీయ నాయకుడికి, ఎదిగే నాయకుడికి కంపల్సరీ గాడ్ ఫాదర్ ఉండాలి. గాడ్ ఫాదర్ ఉన్నంత మాత్రాన మనం ఏది ఇంట్లో పడుకుంటానంటే కూడా అవదాం. ఉమ్, ప్రజాక్షేత్రంలో మనం ప్రజల విశ్వాసం చొరుగున్నప్పుడు గాడ్ ఫాదర్ ఉన్నా లేకపోయినా మనం అందుకోగలిగిన మెట్టు ఎక్కుతాం. దాంట్లో ఏంటంటే కొంచెం వెనకాల నుంచి పుషింగ్ ఉన్నప్పుడు అది ఇంకొంచెం మనకి ఈజీ అవుతుంది. తప్పితే నేను ఇంట్లో పడుకుంటా, నువ్వు వచ్చి తుమ్మల నాగేశ్వరరావు నా గురించి చెప్పు, లేకపోతే రేపు ఇంకోళ్ళ గురించి చెప్పు అంటే అది అవ్వదమ్మా, అది ఉమ్, తప్పు కూడా అది. సో కాబట్టి మనం ప్రజల్లో ఉండాలి, ప్రజల కోసం పనిచేయాలి, ప్రజల్లో మమేకం అవ్వాలి, ప్రజా మనిషిగా ప్రజాక్షేత్రంలో మనం ఇదవ్వాలి, ఎమర్జ్ అవ్వాలి. ఉమ్. అప్పుడే లీడర్గా ఎస్టాబ్లిష్. కేసీఆర్ గురించి మీ మాటల్లో. కేసీఆర్ గారమ్మ అపారమైన రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి, అందులో ఎటువంటి డౌట్ లేదమ్మా ఆయనకి. తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా ఔపాసన పట్టిన వ్యక్తి కేసీఆర్ గారు. ఉమ్, ఈ రాష్ట్రం మీద మరీ పర్టికులర్గా ఇరిగేషన్ సబ్జెక్ట్ మీద కేసీఆర్ గారికి ఉన్నంత అవగాహన ఎవరికి లేదమ్మా నాకు తెలిసి. ఉమ్, డెవలప్ చేయలేదని నేను అన్న కానీ ప్రజలకు మాత్రం దూరమైన వాస్తవం. ఉమ్. అందుకే ప్రజలు కూడా వాళ్ళని దూరం పెట్టారు. ఓకే. అది. సో ఇంకా కొన్ని మీ పర్సనల్ క్వశ్చన్స్ కనుక తీసుకుంటే, ఉమ్. రాజకీయాల్లో ఎదుగుదల అనేది మీ పర్సనల్ లైఫ్ మీద ఏమైనా ప్రభావం చూపించిందా? డెఫినెట్గా ఉంటుందమ్మా. ఉమ్, నేను రాజకీయాల్లోకి రాకుండా నా బిజినెస్సే నేను సర్వం అని నమ్ముకుని ఉంటే నేను మరో లెవెల్లో ఉండేవాడిని, ఉమ్, నో డౌట్ అందుట్లో. ఉమ్, కాకపోతే నా ఫ్యాషన్ నేను చేయాలనుకున్న దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు. ఉమ్, ఎంతో కొంత మనం చేద్దాం ప్రజలకి, నా వల్ల అయిన మేర. నేనేదో గొప్ప చేశానని చెప్పనమ్మ, నా వల్ల అనుకున్నాను. నేను ఇటు వచ్చా కాబట్టి నా పర్సనల్ లైఫ్ మీద కొంత ఎఫెక్ట్ ఉన్నమాట వాస్తవం. అయినా కూడా ఇట్ ఈస్ నెగ్లిజిబుల్. అండ్ లైఫ్లో మిమ్మల్ని ఎక్కువగా ప్రభావితం చేసినటువంటి ముగ్గురు వ్యక్తుల గురించి చెప్పండి. ఫస్ట్ నా అమ్మ. ఉమ్, నా 4 ఏళ్ల వయసులో మా నాన్నగారు చనిపోయారు. ఓ, అసలు నాకు మా ఫాదర్ తెలియదు. ఉమ్, అన్నీ తానై అమ్మ నన్ను పెంచి, మేము ముగ్గురం బిడ్డలు, మా అమ్మకి అన్నయ్య అక్కయ్య, అందరికంటే నన్ను ప్రేమగా చూసి, ఉమ్, నేను హైదరాబాద్లో చదువుకోవడానికి వస్తే ఆమె నాకు దగ్గరికి వచ్చి వండి పెట్టి నాకు నా చదువులో కానీ నాకు ప్రతి దాంట్లో కూడా అమ్మ జీవితాంతం నేను అమ్మకి. తర్వాత కట్టుకున్న భార్య, ఆమెకి తప్పదు, నాకే కాదు ఎవరికైనా భార్య అనేది భర్తతో కలిసి నడవాలి. భార్య కోఆపరేషన్ అనేది ఏ మగాడు కూడా సక్సెస్ కాలేడమ్మ లైఫ్లో. తర్వాత నేను ఎక్కువగా చంద్రబాబు నాయుడు గారికి ప్రభావితం అయ్యాను. ఎందుకంటే ఆయన విజన్. చంద్రబాబు నాయుడు గారు ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లాగా పనిచేస్తాడు. వన్స్ గవర్నమెంట్ ఫామ్ అయితే ప్రజలు, అభివృద్ధి, అది కూడా ఆయన మనస్తత్వం ఏంటంటే ఇండివిజువల్గా రమేష్ పెరుగుతానంటే ఒప్పుకోడు, ఆ సంఘం పెరుగుతుందంటే ఒప్పుకుంటాడు. ఆయన ఒక గ్రామం బాగుంటుందంటే ఒప్పుకుంటాడు, గ్రామానికి కావాల్సిన ఏదేం చేస్తాడు. ఆ గ్రామంలో ఎవడో వ్యక్తి పోయి ఆడి స్వలాభం కోసం చేస్తానంటే ఒప్పుకోడు. అటువంటి మనస్తత్వం. అండ్ మీరు జీవితంలో ఎదుర్కొన్నటువంటి అతిపెద్ద సవాల్ ఏంటి, దాన్ని ఎలా అధిగమించారు? అంటే ఇప్పటివరకు నాకు ఆ పరిస్థితి రాలేదు తల్లి. వాస్తవంగా భగవంతుడు, నేను అమ్మవారి భక్తుడిని, విజయవాడ నా హరిజాన్ అమ్మ కనకదుర్గమ్మ తల్లి. నేను ఇక్కడ హేమదుర్గమ్మ అని ఒక గుడి కట్టా మియాపూర్లో. సో హేమదుర్గమ్మ అని నా వెంచర్లు అన్నిటి మీద హేమదుర్గ అనే పేరు ఉంటుంది, దుర్గామాత పేరు. సో అమ్మవారి దయ నాకు ఇప్పటి వరకు అటువంటి సవాల్ ఎదురు కాల, ఫ్రాంక్లీ స్పీక్. మీరు లైఫ్ లో ఇప్పటి వరకు ఎవరినైనా ఇన్ఫ్లుయెన్స్ అయిన వ్యక్తి ఉన్నారా? మీరు అంటే మీరు ఇన్ఫ్లుయెన్స్ అయిన వ్యక్తి కావచ్చు, లేదా మీ నుంచి మేము ఇన్ఫ్లుయెన్స్ అయ్యాము అని చెప్పి ఎవరైనా చెప్పారా? చాలా మంది నాకు, ఎందుకంటే నేను ఎంతో మంది పిల్లల్ని పైకి తీసుకొచ్చే వాళ్ళందరికీ నేను రోల్ మోడలే. కష్టపడతాడు అంటే ఒకటమ్మా, కష్టపడ్డాం పైకి వచ్చాం, అంత జాగ్రత్తగా కూడా ఉంటాం, అది కూడా చెప్తున్నా నేను. విచ్చలవిడితనం అనేది లేదమ్మా. అంటే ఫ్రాంక్లీ స్పీక్ నాకంటూ ఒక అలవాటు లేదు. నా డబ్బు ఖర్చు అవుతుందంటే ఓన్లీ రాజకీయం కోసమే. మీరు పర్సనల్ గా మరి మీ స్ట్రెస్ బస్టర్ ఇలా ఏంటి? అసలు ఏం లేదమ్మా, నాకంటూ వేరే ఆలోచన లేదు. సో ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న హీరోల్లో మీకు ఎవరు ఇష్టం అని అడిగితే? నేను చిరంజీవి గారినే ఇష్టపడతాను. ఎందుకంటే చిరంజీవి గారిని ఇష్టపడి చిరంజీవి గారితో పాటు పార్టీలోకి వెళ్ళి అసలు వాస్తవంగా. సరే ఇప్పుడు నేను కొన్ని పేర్లు చెప్తాను, ఓన్లీ 1 వర్డ్ చెప్పాలి, ఎక్కువ వద్దు మనకి. డన్. ఫస్ట్ కేసీఆర్. అపారమైన రాజకీయం అనుకున్న వ్యక్తి. కేటీఆర్. కేటీఆర్ అమ్మ చిక్కడు దొరకడు. మోడీ. నియంత.
రేవంత్ రెడ్డి? తను నమ్ముకున్న దీనికోసం ఎంత దూరమైనా ఉమ్, ఏ పరిస్థితులైనా తట్టుకుని ఎగబాగగలిగే వ్యక్తి అమ్మ రేవంత్. అంతే, అదే అతను ముఖ్యమంత్రి అయ్యాడు ఇవాళ. వైఎస్ఆర్? రాజశేఖర రెడ్డి గారు ప్రజానాయకుడు అమ్మ. ఆయన నమ్ముకున్న వాళ్ళని ఆయన ఎక్కడో పెట్టాడమ్మా. ఉమ్, అది అందరి వల్ల సాధ్యం కాదు. వైఎస్ జగన్? ఆ, నేను కామెంట్ చేయనమ్మా ఆయన నో గురించి. కామెంట్ అసలు. Yes. లోకేష్? లోకేష్ ఇంకా మెచ్యూరిటీ కావాలి ఆయనకి. ఓకే. చంద్రబాబు గారు? విజనరీ లీడర్. అండ్ పవన్ కళ్యాణ్? నమ్మిన సిద్ధాంతం కోసం కట్టుబడే వ్యక్తి. చిరంజీవి? ఆయన ఒక రకమైన జాలీ పురుషుడు అమ్మ ఆయన. అంటే జాలీ పురుషుడు అంటే ఇన్ ద సెన్స్ ఆయన హ్యాపీ సోల్ అంటారా? అంది హ్యాపీ సోల్. అది Hmm. నా ఉద్దేశం. ఉమ్, ఆ పరివేశ్ దాటి బయటికి రారు ఆయన. బాలకృష్ణ? ఒక మంచి యాక్టర్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. సో Okay. మీరు అనుకున్న గోల్స్ రీచ్ అవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అమ్మా, ఆల్ ది బెస్ట్.